సిరికూరాకు తాలింపు. సిరికూరాకు ఒక కట్ట, ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక 3 పచ్చిమిరకాయలు మీకు కారం తగినట్లు వేసుకోండి. తెల్లగడ్డ ఒక 5 రెబ్బలు పచ్చగా కొట్టి పెట్టుకోవాలి. ముందుగా సిరికూరాకు బాగా కడిగి ఫిల్టర్ చేసి పెట్టుకోండి. నూనె కొద్దిగా వేసుకోవాలి. దీనిలో ఆవాలు కరివేపాకు ఏమి వేయకూడదు. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు బాగా వేయించాలి. ఇప్పుడు తెల్లగడ్డ, ఒక నిమిషం అట్లా వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో కూరాకు వేయాలి. కూరాకు వేసి బాగా కలియబెట్టాలి. నీళ్ళు ఏమీ పోయకూడదు. సిమ్లోనే దీన్ని వేగబెట్టాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసినామంటే ఇది ఉడికినాక చాలా ఉప్పు అయిపోతుంది. కాబట్టి తగినంతది వేసుకోవాలి. అది కూరాకు ఉడికిందనుకోండి చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి తక్కువగా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేగనివ్వండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. మనం ఎక్కువ ఆనియన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూరాకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో వచ్చి కందిపప్పు, మనము పప్పు ఉడికిపెట్టినప్పుడు కొద్దిగా పప్పు ఎత్తబెట్టుకొని పప్పు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పప్పు రెడీ.